యేసయ్య మాట నీ అంతరంగంలో ఉన్న రహస్య పాపాలని బయట తీసుకెళ్ళిపోతుంది. యేసయ్య మాట నీ పాప జీవితం నుంచి విడిపించి పరిశుద్ధునిగా మారుస్తుంది. యేసయ్య మాట నీ అంతరంగంలోకి వెళ్ళి నీలో ఉన్న చెడుతనముని కడగటమే గాక నీ రోగమును కూడా స్వస్థపరుస్తుంది. నువ్వు ఆశ కలిగి ఉంటే నువ్వు వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళవు, కానీ సంథింగ్ దేవుని బ్లెస్సింగ్తో వెళ్ళబోతున్నావు. ఈ శుభవార్త, యేసుని గురించిన వార్త ఎందరు అంగీకరిస్తారు? మీ హృదయంలో ఎంతమంది యేసుని చేర్చుకుంటారు? ఎంతమంది మీ పాప క్షమాపణ నిమిత్తం ప్రభువుని అడుగుతారు? మీ పాపాలు క్షమించబడ్డమే కాక మీ రోగం నుంచి స్వస్థత పొందటమే కాక గొప్ప విడుదల, గొప్ప సమాధానం, గొప్ప నెమ్మదితో మీ కుటుంబాల్లో మీరు వెళ్ళబోతున్నారు. ఏంటండి అందరికీ నా కళ్ళ ముందు జరిగింది, నాకు జరగలేదు అనకండి. దేవుడు సన్నిధి కప్పబడిన స్థలంలో, ఆ గ్లోరీ దిగుతున్న స్థలంలోకి నువ్వు వచ్చావు. నీ హృదయం కదిలించబడుతుంది, నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది. నీ దేవుడు నీ చెయ్యి పట్టుకుని నిన్ను విడిపించి లేవనెత్తబోతున్నాడు. నీ దుఃఖ దినములు రాబో కాలంలో సమాప్తము కాబోతున్నాయి. అదే కృప, అదే నెమ్మది, అదే సమాధానం దేవుడు మీకు అనుగ్రహించబోతుండగా అందరు లేచి నిలబడదా. మీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని విడిపించబోతున్నాడు, క్షమించబోతున్నాడు, తప్పించబోతున్నాడు, విడుదల దయచేయబోతున్నాడు. అందరూ కలిసి యేసయ్యా నన్ను క్షమించి గట్టిగా చెప్దాం. నా బలహీనతలే క్షమించు, నా అంతరంగ స్థితిని మార్చు. యేసు నా హృదయంలోకి రా, నా జీవితాన్ని వెలిగించు. వారి హృదయంలో నిన్ను చేర్చుకుంటున్నారు. నువ్వు దేవుడిగా రక్షకుడిగా ఉండయ్యా. ఈ వాక్యం మీరు ఎంతమంది బలం పొంది వెళుతుండగా అయిపోయిన తర్వాత అద్భుతం చూడబోతున్నారు. అది స్థిరపడాలి వారి జీవితంలో. వింటున్న వారు, వినబోతున్న వారి మీద నీ కృప మెండుగా చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.